మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీద, అలాగే ఈ ప్రభుత్వం మొదట్లో జూలైలో వీళ్ళు రిలీజ్ చేసిన శ్వేతపత్రం మీద. ఈ శ్వేతపత్రంలో ఏం చెప్పారు, ఈ శ్వేతపత్రంలో చెప్పిన దాని ప్రకారం ఆర్థిక విధానంలో మార్పు చేసుకున్నారా, లేదా కొత్త సీసాలో పాత సారా పోసి కొద్దిగా మార్పులు చేసి బడ్జెట్ తయారు చేశారనేది ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మాట్లాడదలుచుకున్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది మన ఆత్మ ఘోషిస్తానే ఉంది. విభజన సమయం నుంచి విభజనకు అన్యాయం జరిగింది. ఆ రోజు మనం ఆస్తులు వదిలేసుకున్నాం, అప్పులు నెత్తిన పెట్టుకున్నాం, ఆదాయం వదిలేసుకున్నాం. మనకు రావాల్సిన హోదా అన్నీ కూడా గాలికి గెలిచిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ప్రయాణం మొదలు పెడితే మనం మండు టెండల్లో ఉన్నాం అనుకోవాలి. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో మండు టెండర్లను కాస్త 2014 నుంచి 19 వరకు అభివృద్ధికి నిధులు పెట్టాల్సిన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక విధానం, ఫిస్కల్ పాలసీ డెవలప్మెంట్కి ఉండాల్సిన పరిస్థితుల్లో ఆ టైం కూడా ప్రచార ఆర్భాటం తప్ప అభివృద్ధికి నిధులు పెట్టలేదనేది మీరు ఇచ్చిన శ్వేతపత్రంలోనే కనపడతా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మేము కలిపి పెట్టిన అభివృద్ధికి నిధులు 3,211 అనేది మీరు ఇచ్చిన శ్వేతపత్రంలోనే ఉంది. కాబట్టి 8 లక్షల కోట్ల అప్పు అంటే వైసీపీ ప్రభుత్వం వరకు, దాంట్లో 3,211 ఆదాయం సమకూర్చే కార్యక్రమాలు, ముఖ్యంగా కోస్టల్ కారిడార్ కానీ లేదా ఏదన్నా ఆదాయం సమకూర్చే ఏదైతే వాటికి పెట్టలేని పరిస్థితి ఉందంటే ఆర్థిక అరాచకం అనుకోవాలి. అది 2014 నుంచి 19 వరకే స్టార్ట్ అయింది. అంటే అప్పుడు మనం పెనంలో ఉన్నాం, అంటే మండు టెండర్ నుంచి తీసుకొచ్చి పెనంలో పడేసిన పరిస్థితి. ఎప్పుడైతే ఆ పరిస్థితి నుంచి జగన్ రెడ్డి నేను మార్పు చేస్తానని, ఒక కొత్త మార్పు చూపిస్తానని ఆ రోజు వచ్చిన పరిస్థితి, అక్కడి నుంచి పెనంలో నుంచి తీసుకెళ్ళి పొయ్యిలో పడేసిన పరిస్థితి జగన్ రెడ్డి ఆర్థిక విధానం. అంటే ఆల్మోస్ట్ 9,27,000 కోట్ల అప్పు మొత్తం కలిపి చేరిందంట. అంతకుముందు 3 లక్షల కోట్లు వేసిన 6 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఒక్క రూపాయి అభివృద్ధికి పెట్టకుండా దుబారా ఖర్చులు, రంగులు తీయటం, కార్పొరేషన్ ద్వారా తేవటం, ఫండ్ డైవర్ట్ చేయటం, ఇవన్నీ చాలా చేశారని మీరే రాశారు దీంట్లో. ఇది 2019 నుంచి 24 వరకు మీరే ఇచ్చిన డేటా. మళ్ళీ మీరే ఇచ్చిన డేటా ప్రకారం ఇంత అరాచకం ఉందనేది మాట్లాడిన దాంట్లో ఇక్కడ నేను మీకే కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పదలుచుకుంటున్నాను. తీసిన రాష్ట్రాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఉందంటే వాళ్ళకి కావాల్సింది మీ ఇద్దరు దివాలా తీయటమే. మీ ఇద్దరు దివాలా తీస్తేనే వాళ్ళకి కనుసైగుల్లో వాళ్ళతో కలిసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని మీద కూడా మీరు సమాధానం చెప్పాలి. గెలిచిన తర్వాత మీ ఆర్థిక విధానం అభివృద్ధిని చేస్తూ, ఆదాయం పెంచుతూ, అప్పులు తగ్గించే విధంగా ఉంటుందన్నది ప్రతి పౌరుడు కూడా ఆంధ్రప్రదేశ్లో భావిస్తాడు. బట్ మీరు ఏం చేశారంటే ఇక్కడ చూస్తే గత ప్రభుత్వం బడ్జెట్లోనే 23-24లో 73,000 కోట్ల అప్పు పెడితే, జనరల్గా మనకి ఎఫ్ఆర్బిఎం పర్మిట్ ప్రకారం 50,000 కోట్ల లోపే ఉండేదాన్ని. 73,000 కోట్లు పెడితేనే ఆర్థిక అరాచకం అని మాట్లాడిన మనం మీ బడ్జెట్లో ఏకంగా 93,000 కోట్లు పెట్టారు. అంటే ఇంకొక 25,000, 26,000 కోట్లు పెట్టి అప్పులు పోనీ 93,000 కోట్లే ఉన్నా అభివృద్ధికి, కోస్టల్ కారిడార్కి, లేదా ఏదైనా డెవలప్మెంట్ సంబంధించిన దానికో, లేదా కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు ఆదాయం సమకూర్చే వీటికి సగం అన్నా పెడతారనుకున్నాం. వాటిల్లో కూడా వాళ్ళు పెట్టింది 1,169 crores ఇండస్ట్రీ డెవలప్మెంట్కి. అంటే మొత్తం 93,000 కోట్లు కూడా మీరు పెట్టిందంతా కూడా పథకాలు వీటి మీద పెట్టారు. రాజకీయ పథకాలు, మీరు చెప్పుకున్న హామీలు ఇచ్చిన వాటి మీద పెట్టిన పరిస్థితి. అంటే అరాచకానికి పరాకాష్ట అని చెప్పాలని చెప్పదలుచుకుంది. అంటే పెనం నుంచి పొయ్యి నుంచి ఇప్పుడు సలసలగాగే నూనెలోకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని పడేసిన పరిస్థితి. కాబట్టి దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర డిప్యూటీ సీఎం, రాష్ట్ర క్యాబినెట్ మొత్తం సమాధానం చెప్పాలి. అసెంబ్లీలో ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే 11 మంది ఎంపీలు గెలిచిన, ఎమ్మెల్యేలు గెలిచిన వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడే పరిస్థితి. దీన్ని డైవర్ట్ చేయడానికి సోషల్ మీడియా కేసులు హవాలా లేదా వీటన్నిటి మీద కూడా హడావుడి చేస్తున్న పరిస్థితి. అదే చార్ట్ అకౌంటెంట్గా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, వీటన్నిటికి సమాధానం చెప్పండి. మీరేం చెప్పారు బడ్జెట్లో మీరేం చేస్తున్నారు?
ఇక్కడ ఇంకా దారుణమైన పరిస్థితి ఇంకా చెప్పాలంటే గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏది చేసినా కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకునే వాళ్ళు అంటే మేము ఎలాగూ అభివృద్ధి చేయం, మేము ఎలాగ వెళ్తామనే విధానంతో వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఆ వేలో వాళ్ళు వెళ్ళింది. బట్ వీళ్ళు మేము అభివృద్ధి చేస్తాం, మేము అభివృద్ధి చేస్తున్నాం, పునర్నిర్మాణం చేస్తున్నాం, ఇవన్నీ ఒక సైడ్ జనాలు చెప్తా, రెండో సైడ్ వాళ్ళకు మించి దారుణంగా మీరు మోసం చేసే కార్యక్రమాలు ఇక్కడ చూస్తే. సో మీరు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారమే కాగ్లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు సో మన ఆదాయమే 68,000 కోట్లు అంటే 6 నెలలకి, అవి రెండు కలిపినా కూడా 1,35,000 కోట్లు మన ఆదాయం ఉంటుందని చూపిస్తూ ఉంటే 2 లక్షల కోట్ల ఆదాయం అని మళ్ళీ జనాలను గొర్రెలు చేసే కార్యక్రమం, మీరు మళ్ళీ గొప్ప బడ్జెట్ పునర్నిర్మాణం ఇవన్నీ పదాలు వాడుతూ ఉంటే కొంత కంపరంగా కూడా ఉందని చాటుకున్నట్టుగా చెప్పదలుచుకున్నాడు. ఎందుకంటే ప్రజలను గొర్రెలను పదే చేయాలన్న ఆలోచన కరెక్ట్ కాదని చెప్పి నేను అడుగుతున్నా. 1,35,000 కోట్ల మన స్థాయి ఆదాయం ఉంటే 2 లక్షల కోట్ల ఆదాయం ఎలా చూపించారు అంటే ఎక్కువ ఆదాయం చూపించేది ఖర్చులన్నీ కూడా మళ్ళీ ఎక్కువ పెట్టుకొని మళ్ళీ కేంద్రం నుంచి లాలూచిపడి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసే పరిస్థితికి వచ్చిన తర్వాత సో ఈ ఎయిర్పోర్ట్లు కట్టించుకున్న దాంతో మీరు పారిపోయే పరిస్థితే అనేది నా చెప్పదలుచుకున్న వర్షన్.